వృశ్చిక రాశి వాళ్లకు ఈ వారం మిశ్రమమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయి. వారం ప్రారంభంలో ఏదో ఒక విధమైనటువంటి పనులను చేపట్టేందుకు ముందుగానే మీ యొక్క ఆలోచనలు సిద్ధం చేసుకుంటూ ఉంటారు. కొన్ని అంశాల్లో మీరు అనుకున్నటువంటి పనులు ప్రారంభం కాకపోవటం, అనుకున్నటువంటి కార్యక్రమాల్లో సరి అయినటువంటి నిర్ణయాలు తీసుకోలేక కొంత ఆందోళన కూడా చెందుతూ ఉంటారు. విద్యా సంబంధమైనటువంటి అంశాల్లో విద్యార్థులు నిరంతరం కూడా కష్టపడేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి. అవకాశాలను విస్మరించకూడదు. అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఉండాలి. తద్వారా మీ యొక్క ప్రయోజనాలు కూడా సిద్ధింపబడుతూ ఉంటాయి. ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో, కార్యాలయాల్లో, పనిచేసేటటువంటి స్థలాల్లో మీకు ఈ వారం అనుకూలమైనటువంటి వాతావరణం ఉండబోతుంది. కాబట్టి ఉద్యోగులు ఎంత కష్టపడితే అంత శుభకరమైనటువంటి ఫలితాలను పొందేందుకు అవకాశాలు ఉండబోతున్నాయి. మీరు అనుకునేటటువంటి పనులు కూడా పూర్తి చేయగలుగుతారు. ఎక్కువ సమయం మీరు కష్టపడటం ద్వారా మరింత ఉన్నతపరమైనటువంటి శిఖరాలకు మీరు చేరుకునేందుకు కూడా మీ యొక్క కష్టపడేటటువంటి విధానం ఉపయోగపడుతుంది. అలాగే పిల్లల యొక్క ఆరోగ్య విషయాల్లో, చదువుల విషయంలో పెద్దవారు కొంత జాగ్రత్తలు తీసుకుంటుండాలి, కృషి చేస్తూ ఉండాలి. వారికి అవసరమైనటువంటి సహాయ సహకారాలను కూడా మీరు అందిస్తూ ఉండాలి. కొన్ని సందర్భాల్లో పిల్లలు ఈ వారం కొంత అనారోగ్యాలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అటువంటి సందర్భంలో వైద్యపరమైనటువంటి సూచనలు, సలహాలు కూడా మీరు అందిస్తూ ఉండాలి. జీవిత భాగస్వామి యొక్క సలహాలు, సూచనలు మీకు ఉపయోగపడుతుంటాయి. అందరినీ కలుపుకుంటూ వెళ్ళండి. అందరి యొక్క ఆలోచనలు మీరు గమనిస్తూ ఉండండి. తద్వారా మీకంటూ ఒక ఆలోచన తీసుకునేటటువంటి శక్తి సామర్థ్యాలు కలుగుతుంటాయి. ఆత్మవిశ్వాసాలు కూడా పెంచుకునే అవకాశాలు ఉంటాయి. ఈ వారం శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై సూర్యనారాయణ స్వామి వారిని పూజించే ప్రయత్నం చేయండి. సూర్యనారాయణ స్వామి యొక్క ఆరాధన, సూర్యాష్టకమును పారాయణం చేయటము, ఆదిత్య హృదయమును పారాయణం చేయటం ద్వారా తేజోవంతమైనటువంటి ఫలితాలు పొందుతూ ఉంటారు. ఆ సూర్యనారాయణ స్వామి యొక్క అనుగ్రహము, వారి యొక్క తేజస్సు మీపైన, మీ కుటుంబం పైన చక్కగా అనుగ్రహింపబడే అవకాశాలు కూడా ఉండబోతున్నాయి. సూర్యనామాన్ని పారాయణం చేయటం, సూర్య నమస్కారాలు చేసుకోవటం ద్వారా చక్కని అభివృద్ధి సాధించుకునే ఆరోగ్యాలను పొందేటటువంటి సందర్భాలు ఉంటాయి.